నేను 2021లో ఓడిపోయాను. తర్వాత 2022లోనూ ఓడిపోయాను. తర్వాత 2023లో కూడా ఓడిపోయాను. మళ్ళీ 2024లో మళ్ళీ ఓడిపోయాను. ఇప్పుడు 2025 మరి చెప్పనవసరం లేదు, మళ్ళీ ఓడిపోయాను. ఏంటి ఓడిపోయాను అంటుంది ఎందులో అనుకుంటున్నారా? అదేనండి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వడంలో ఓడిపోయాను. నేను సక్సెస్ అవ్వలేదు అనే దానికన్నా నేను యూట్యూబ్కి వచ్చి చాలా నేర్చుకున్నాను. ఈ యూట్యూబ్ నాకు చాలా నేర్పించింది. నేను సక్సెస్ అవ్వలేదు అని ఫీల్ అయ్యే కన్నా నేను చాలా నేర్చుకున్నానని చాలా గర్వంగా చెప్పగలను. ఎందుకంటే నా ఓల్డ్ వీడియోస్ కానీ మీరు చూసినట్టయితే నాకు ఏమీ తెలియని స్టేజ్ నుంచి ఎంతో పర్ఫెక్ట్గా ఎడిటింగ్ చేసే స్టేజ్ వరకు చాలా నేర్చుకున్నాను. ఇంకా తర్వాత 2026 ఈసారైనా గెలుస్తా అనుకుంటున్నాను. గెలిచినా ఓడినా నా ప్రయాణం అస్సలు ఆగదు. ఎందుకంటే యూట్యూబ్లో నేను ఒక మంచి విషయాన్ని షేర్ చేస్తున్నానని చాలా గర్వంగా చెప్పగలను.